ప్రేమంటే ఆనందాన్ని పంచుకోవటం అనుకున్నాను, కానీ నరకాన్ని కూడా సంతోషంగా పంచుకోవటం అని నేను నీలా ఆలోచించలేకపోయాను కళ్యాణి. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే, పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే, పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. ఏమయ్యా 1 వీక్ ముందే ఇస్తానన్నావు, నీ చుట్టూ తిరిగి తిరిగి నేను వీక్ అవుతున్నాను తప్ప నువ్వు రెంట్ కట్టట్లేదు. 6 నెలలు అయిందయ్యా, ఎప్పుడు కడతావు రెంటు? అది కాదయ్యా. ఏంటమ్మా ఏమైంది? చాలా 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 హ్యాపీగా ఉంది నాన్న, చాలా చాలా. ఆగు ఆగు తల్లి, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఆగు. ఏమైంది? మళ్ళీ కలగన్నావా ఏంటి? కళ కాదు, భ్రమ కాదు, నిజంగానే జరిగింది. ఏం జరిగిందమ్మా? ఆకాష్ నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు నాన్న. డౌట్ లేదే, ఇది మళ్ళీ భ్రమ పడింది. భ్రమయ్యుంటే ఆ ఫోను, నా చేతిలో ఈ ఫ్రేము ముక్కలయ్యేవి కదండి. అది పాయింటేనే నాన్న. చెప్పమ్మా. ఆకాష్ అక్క బావ ఊరు నుంచి వచ్చారు కదా. వాళ్ళు వచ్చి చాలా రోజులైంది కదమ్మా. ఆకాష్ అమ్మగారు నాన్నగారు కూడా వచ్చారు. వాళ్ళందరి ముందు ఆకాష్ నన్ను పెళ్లి చేసుకోవటానికి కూడా ఒప్పుకున్నాడు. నిజమా? నిజమో కాదో వెళ్ళి వాళ్ళనే అడగండి. నాన్న, వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేసేయండి. ఆకాష్ ఒప్పుకున్నాడంటే మన అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలండి. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకో. నేనేమన్నానండి? లేకపోతే ఏమిటే, ఆకాష్ పెళ్లి కొప్పుకోవడం మన అమ్మాయి అదృష్టమే కాదు, ఆకాష్ లాంటి వాడు మన ఇంటి అల్లుడు అవడం మన అదృష్టం కూడా. అబ్బబ్బా, జడిపించేశారు కదండి. అందుకే ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్ళి మాట్లాడదాం పదండి. అలాగేనండి, మరి రండి. వంశీ, మా అమ్మ నిన్ను భోజనానికి పిలవడం, నువ్వు ఆకలిగా లేదని చెప్పడం అంతా అబద్ధం నాకు తెలుసు. నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి ఇష్టపడిన మా అమ్మ నిన్ను భోజనానికి పిలిచిందంటే నన్ను ఎలా నమ్మమంటావు వంశీ? కొత్తగా పెళ్లి చేసుకున్నాను, కనీసం మీరిద్దరూ కలిసి భోంచేసే అదృష్టాన్ని కూడా నోచుకోలేకపోతున్నారు. వంశీ, నా కారణంగా రోజురోజుకి మా అమ్మ అతి ప్రేమతో కళ్యాణ్ని తన కోడలిగా దగ్గరికి చేసుకుంటుంది. అలా దగ్గరవుతున్న కొద్దీ కళ్యాణి నీకు దూరం అవుతుందన్న ఫీలింగ్ నీకు కలుగుతుంది. అది వాస్తవం కూడా. ఇలా జరుగుతున్నందుకు నువ్వు మానసికంగా ఎంత కుమిలిపోతున్నావో నాకు తెలుసు వంశీ. నిజమే సార్, కానీ ఇంతటి మానసిక వ్యధలో కూడా ఓ ఆనందం ఉంది. అదేంటో తెలుసా సార్? కళ్యాణి నా కోసం, నా ప్రేమ కోసం తన తల్లిదండ్రుల్ని వదులుకొని నాతో వచ్చేసింది. తను తల్లి ప్రేమని వదులుకొని వచ్చినందుకు ఇక్కడ మీ అమ్మగారు ఓ తల్లిలా తనకు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే కళ్యాణి ఎంత అదృష్టవంతురాలో అనిపిస్తోంది. అందుకు చాలా ఆనందంగా ఉంది సార్. కళ్యాణికి దొరికిన ఈ అదృష్టం కన్నా తను నా మీద చూపిస్తున్న ప్రేమకే బాధగా ఉంది.
అది సార్ జరిగింది. కళ్యాణి నా మీద చూపించే ప్రేమను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఇలా చేసింది, రేపు తను నా కోసం ఇంకేం చేస్తుందోనని భయంగా ఉంది సార్. ఇందులో భయపడాల్సిందేం లేదు వంశీ. నువ్వంటే ప్రాణం ఇచ్చే అమ్మాయిని నీ భార్యగా పొందడం అనేది నిజంగా నీ అదృష్టం వంశీ. నీ ప్రేమ కోసం చావడానికి కూడా సిద్ధపడే అమ్మాయికి భర్తవు కాగలిగావంటే పూర్వజన్మలో నువ్వెంతో పుణ్యం చేసుకుని ఉండాలి. నా స్వార్థం కోసం ఇద్దరు ప్రేమికుల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. మీరు పడుతున్న బాధకు 100 రెట్లు శిక్ష నాకు పడితేనే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఏం సార్ మీరు అలా అంటారు? రఘురా, రే కోడలికి మందులు తెచ్చావా? ఇదిగోమ్మా, ఇప్పుడే వెళ్తాను. చేతిగా కట్టేంటి? ఏమైంది వంశీ? ఏమైందో చెప్పు. అది యాపిల్ కట్ చేస్తుంటే అనుకోకుండా వేలు తెగింది. యాపిల్ కోస్తుంటే చేయి కట్ అయింది, అంతే. యాపిల్ కోస్తుంటే చేయి కట్ అయింది, అంతే. యాపిల్ కట్ చేస్తుంటే అనుకోకుండా వేలు తెగింది. యాపిల్ కోస్తుంటే చేయి కట్ అయింది, అంతే. శివాయ ఓం నమః 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 శివాయ. హలో, వార్నింగ్లు ఇస్తూ వెయిట్ చేస్తూ కూర్చుంటే పనులు జరగవు. మూడో కంటికి తెలియకుండా అడ్డంగా నరికేవాణ్ణి, శవం కూడా దొరకకూడదు. ఈ ఫోన్ కాల్స్ ప్రశాంతంగా పూజను కూడా చేసుకునివ్వటం లేదు. క్షమించు స్వామి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. చెప్పు, వాణ్ణి కిడ్నాప్ చేసింది
బీర్లు బిర్యానీలు ఇచ్చి మర్యాద చేయటానికి కాదురా. మొదటి రోజు కూల్గా డీల్ చేయాలి, రెండవ రోజు మన స్టైల్లో బెదిరించాలి, మూడో రోజు కూడా మ్యాటర్ వర్కౌట్ కాకపోతే శాల్తీని లేపేసి చేతులు దులిపేసుకోవాలి. అది కూడా నేనే చెప్పాలరా? దొంగతనం చేయటానికి రౌడీజం చేయటానికి కూడా తేడా తెలీదు రాస్కెల్స్. శివ శివ, పూజను కూడా ప్రశాంతంగా చేసుకునివ్వటం లేదు స్వామి. క్షమించు. హారతి తీసుకోండిరా. రేయ్ అన్నా, మన వాళ్ళకి హారతి ఇవ్వు. అలాగన్నా. మొదట్లో ఈ సెల్ ఫోన్ కనిపెట్టిన వాడికి సన్మానం చేయాలనిపించేది, ఇప్పుడు లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. హలో, మీరా అమ్మగారు? నమస్కారం అమ్మగారు, చెప్పండి. సరే అమ్మగారు, అక్కడే కలుద్దాం. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. అలాగే అమ్మగారు. పూజ చేసిన వెంటనే కొత్త బేరం దొరికింది. దేవుడు కూడా ఈ మధ్య ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతున్నాడు. భగవంతుడా, నిజంగా నువ్వు గొప్పవాడివయ్యా. బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఇక్కడికి తీసుకొచ్చావేంటన్నా? రేయ్, తాపీగా టిఫిన్లు తిని లంచ్ బాక్సులు కట్టుకొని వచ్చి బాసును తిట్టుకుంటూ పనిచేయడానికి మన ఏమీ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. చిన్నగా దిగండమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. అలా వెళ్ళి మాట్లాడుకుందా? పదండమ్మా. రేయ్, మీరు ఎక్కడ ఉండండిరా. అలాగేనా. రేయ్, చూస్తుంటే బాగా డబ్బున్నావిలా ఉంది. అలాంటి వాళ్ళకే మనలాంటి వాళ్ళ అవసరాలు ఎక్కువ ఉంటాయి. అమ్మా, నీకు ఫోన్ చేయాల్సి వస్తుందని, నిన్ను కలవాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో, ఎవరితో ఏ ఏ పనులు చేపిస్తాడో ఎవరికీ తెలియదమ్మా. అంతా ఆ భగవంతుడి లీల. చెప్పండమ్మా. నాకో పని చేసి పెట్టాలి. మీరు చెప్తే నేను కాదంటానా? ఏం చేయమంటారు చెప్పండమ్మా. నా కొడుకు రఘురాం, నీకు తెలుసు కదా? తెలుసమ్మా. రఘురాం దగ్గర వంశీ అనే అబ్బాయి పిఏగా పనిచేస్తున్నాడు. వాడు మాటి మాటికి ఇంటికి రావడం, మా సొంత విషయాల్లో కూడా తల దూరుస్తున్నాడు. వాడు మంచివాడు కాడని నా కొడుకు కూడా చెప్పి చూశాను. కాని నా కొడుకు వాడు మంచివాడని ఇంకా నెత్తికెక్కించుకుంటున్నాడు. దాంతో వాడు నా కోడలతో కూడా చనువుగా మాట్లాడుతున్నాడు. అది నాకు నచ్చలేదు. వాడు నా కోడలతో చనువుగా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అప్పుడు నా ఇంటి పరువు బజార్న పడుతుంది. అది నేను భరించలేను. అర్థమైందమ్మా. మీలాంటి వాళ్ళు ప్రాణం కన్నా పరువే ముఖ్యం అనుకుంటారు. మీ పరువు కాపాడటానికి వాడిని లేకుండా చేస్తాను. వద్దు, అలాంటి దారుణాలేవీ చెయ్యొద్దు. వాడింటికి రాకుండా, నా కోడలతో మాట్లాడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయేటట్టు చేస్తే చాలు.
వాడికేం జరిగినా నా కొడుకు కోడలు ఇద్దరు బాధపడతారు. నాకు కూడా అలాంటి పనులు ఇష్టం ఉండదు. సరేనమ్మగారు, మీరు చెప్పిన పని జరిగిపోతుంది. నేను చూసుకుంటాను. మీరు కూల్గా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, కొట్టడం, హింసించడం లాంటి అఘాయిత్యలేం చెయ్యొద్దు. నేను నీకు ఫోన్ చేసినట్టుగాని కలిసినట్టుగాని ఎవరికీ తెలియకూడదు. ఈ విషయం మన మధ్య ఉండాలి. చెప్పిన పని ఆ భగవంతుడు కూడా తెలియకుండా చేయటం ఈ భగవాన్ స్పెషాలిటీ అమ్మా. పని జరిగిపోతుంది. మీరు నిశ్చింతగా ఉండండమ్మా. సరే, ఈ పని చేయడానికి ఎంత ఇవ్వాలి? ఏ పనికి ఎంత ఇవ్వాలో మీలాంటి వాళ్ళకు బాగా తెలుసమ్మా. అడ్వాన్స్ కూడా అవసరం లేదు. పని అయిన తర్వాత ఇవ్వండి. పోలీసుల దగ్గర, కోర్టుల్లో కేసులు పెండింగ్ ఉంటాయేమో కానీ ఈ భగవాన్ దగ్గర పెండింగ్ ఉండదమ్మా. లేటూ ఉండదు. వెంటనే పని అయిపోతుంది. ఆ విషయం తెలుసు కాబట్టే నీ దగ్గరకు వచ్చాను. థ్యాంక్స్ అమ్మగారు. పనవగానే ఫోన్ చెయ్యి. తప్పకుండా అమ్మగారు. ఏం కేసన్నా? కిడ్నాపా, మర్డరా? రెండూ కాదురా, మటన్ షాప్కొచ్చి కూరగాయలు కావాలనే వింత కేసు. జాగ్రత్తగా డీల్ చేయాలి. అక్క, వంశీ, బావున్నావా? కూర్చో. ఆకాష్ లేడా అక్క? ఏ, ఆకాష్తో తప్ప మాతో మాట్లాడవా? వాడి కోసమే తప్ప మా కోసం ఎప్పుడు రావా? అదేంటక్క, వాడి కోసం వచ్చినా మీకోసం వచ్చినా ఇక్కడికే కదా రావాల్సింది. అలా అంటే ఇంకేమనగలను? సర్లే, కాఫీ తాగుతావా, టీ తాగుతావా? లేకపోతే జ్యూస్ ఏమైనా చేసివనా? ఏంటక్క, ఎప్పుడు లేంది ఈరోజు చాలా హుషారుగా ఉన్నట్టు కనిపిస్తున్నావు? ఇది హుషారు కాదయ్యా, సంతోషం. మా ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నది ఆకాష్ పెళ్లికి ఒప్పుకోవడం లేదని. ఇప్పుడు వాడు పెళ్లికి ఒప్పుకున్నాడు కాబట్టి మేమందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం. ఆకాష్ పెళ్లికి ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడని చెప్తే నీ కూడా నమ్మకం కలగడం లేదు కదూ? వాడి మనసు ఇన్నాళ్లకి మారింది. కాదు అన్నోడు సరే అన్నాడు. అంతకన్నా ఆనందం ఏముంటుంది మాకు? కంగ్రాచులేషన్స్ రా, పెళ్లికి ఒప్పుకున్నావటగా. మీ వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. మా వాళ్ళ సంతోషం కోసం ఒప్పుకున్నాను, కానీ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదురా. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కళ్యాణిని నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. తనను మర్చిపోవటానికి ఇంకా నాకు ఎంత టైం పడుతుందో నేను చెప్పలేనురా. ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయటం వల్లే నేను పెళ్లి కుప్పుకోవాల్సి వచ్చింది. నేను త్వరగా కళ్యాణిని మర్చిపోలేకపోతే అప్పుడు వచ్చిన అమ్మాయి నన్ను చేసుకునేందుకు ఇంకా బాధపడుతుంది. అప్పుడు నేను ఇంకా డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుందరా. వంశీ, మంచినీళ్ళు ఇవ్వనా? వద్దు. వంశీ, ఏమైంది? ఎందుకలా ఉన్నా? ఏం లేదు.
వంశీ, నేను నీ భార్యని వంశీ. నాకు చెప్పకూడని విషయాలు నీ దగ్గర ఉన్నాయని నేను అనుకోవడం లేదు వంశీ. భార్యాభర్తలంటే ప్రేమ సంతోషాల్ని మాత్రమే కాదు వంశీ, బాధల్ని కూడా పంచుకోవాలి. చెప్పు వంశీ. అనుకోకుండా ఒక్కోసారి కొన్ని నిజాలు తెలుస్తుంటాయి. తెలిసిన తర్వాత ఆనందించే సందర్భాల కన్నా బాధపడే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. అవును కళ్యాణి, తప్పు జరిగిపోయిందని తెలిసాక దాన్ని సరిదిద్దుకునే అవకాశం లేకపోతే ఏ మనిషికైనా అంతకు మించిన నరకం మరొకటి ఉండదు. నీ విషయంలో అలాంటి పొరపాటు ఏమైనా జరిగిందా? అది నా ఫ్రెండ్ విషయంలో జరిగింది. నాకిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కళ్యాణి. అందులో ఒకడు ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. ఆ విషయం తెలియక మరొకడు అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిస్తే వీడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునేవాడే కాదు, వీడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలిస్తే వాడు తన ప్రేమని తన ఫ్రెండ్ కోసం త్యాగం చేసుండేవాడు.